మార్చి 1న చలో మేడిగడ్డ కార్యక్రమం ఉంటుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కలిసి వెళ్తామన్నారు. మొదట మేడిగడ్డకు వెళ్లి దశలవారీగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తామన్నారు. అసలు కాళేశ్వరం అంటే ఏంటో మరోసారి తెలంగాణ ప్రజలకు వివరిస్తామన్నారు కేటీఆర్. నీళ్ళు ఇచ్చాము అని వాళ్ళే ఒప్పుకున్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ చలో మేడిగడ్డ అనే ప్రోగ్రాం ఏదైతే మేము తీసుకున్నామో మన మార్చి 1 నాడు ఉదయం 8:30కు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర ముఖ్యులు దాదాపు ఒక 150 నుంచి 200 మందిమి ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు, మొదటి రోజు మేడిగడ్డ పోతాం. ఆ తర్వాత తెలంగాణకు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారీగా ప్రజలకు మళ్ళొక్కసారి ఆవిష్కృతం చేస్తూ వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు, ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు. రేవంత్ రెడ్డి మాటలు చూస్తూ ఉంటే అనుమానం కలుగుతోందన్నారు కేటీఆర్. 3 ప్రాజెక్టులు కొట్టుకుపోవాలనే కుట్ర చేస్తున్నారనిపిస్తోందన్నారు. కేసీఆర్ను బద్నాం చేయాలనే మరమ్మతులు చేయడం లేదన్నారు. మేడిగడ్డను నీళ్లపాలు చేయాలని చూస్తున్నారనిపిస్తోందని ఆరోపించారు కేటీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, సన్నాయి నొక్కులు నొక్కుతాడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీరు 93,000 కోట్లు ఖర్చు పెట్టి 90,000 ఎకరాలకు నీళ్ళు ఇయ్యలే అని మాటలు మాట్లాడతారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ఎస్ఆర్ఎస్పి కట్టిన తర్వాత 11 ఏళ్లకు, ఎస్ఆర్ఎస్పి కట్టిన 11 ఏళ్లకు 25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్. 11 ఏళ్లకు 25,000 ఎకరాలకు. నాగార్జున సాగర్లో ప్రాజెక్టు కట్టిన తర్వాత 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. ఎస్ఆర్ఎస్పిలోనే మళ్ళీ చెప్తా, ఎస్ఆర్ఎస్పిలో 11 ఏళ్ల తర్వాత 25,000 ఎకరాలకు నీళ్ళు వస్తే, నాగార్జున సాగర్లో 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు నీళ్ళు వస్తే, కల్వకుర్తి ప్రాజెక్టులో అయితే 30 ఏళ్ల తర్వాత 13,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఇవాళ కాళేశ్వరం మీరు చూస్తే ఒక మల్లన్న సాగర్లో 50 టీఎంసీలు, ఒక కొండపోచమ్మ సాగర్లో 15 టీఎంసీలు. ఈ రెండింటితోనే దాదాపు 2 పంటలు కలుపుకుంటే 13 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి. కేవలం మీరు కాలువలు కట్టాలి, మేము రిజర్వాయర్లు కట్టినాం, మీరు ప్రవాహ కాలువలు కట్టి డిస్ట్రిబ్యూషన్ కాలువలు కడితే బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు మొత్తం అసలు పని మేము చేసినాం. మీరు చేయవలసిందల్లా కొసరు పని, కొద్దిగా పని. దాన్ని చేయకుండా బదనాం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మరి వారిని నేను ఆలోచించమని కోరుతా. ఉమ్మడి రాష్ట్రంలో